హలో పేరెంట్స్, డియర్ పేరెంట్స్, ప్రత్యేకంగా ఈరోజు పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి ఈ మిషన్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళతోని సీడ్ బాల్స్ చేయించే ప్రక్రియని వాళ్ళకి అలవాటు చేయండి. ఇంకా ఫ్యూచర్ అన్నా వాళ్ళు కొంచెం చేసుకోవడానికి ఈజీ చేయండి. మనం చేయకుండా వాళ్ళని ఇంకా బాధ పెట్టినట్టు అవుతుంది. సో అక్కలు కానీ అన్నలు కానీ అందరికీ ప్లీజ్ ఈ విషయంలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. సీడ్ బాల్స్ని తయారు చేయండి. సీడ్ బాల్స్ మనకి చెట్లు పెట్టడానికి సులువైన పద్ధతి. ఎంత సులువు అంటే నేను ఇప్పుడు మీ ముందే ఒక 3 సీడ్ బాల్స్ చేసేస్తున్నాను. అంటే నిమిషంకి ఒక 5 సీడ్ బాల్స్ ఈజీగా చేయొచ్చు. మీరు పిల్లలతో ఇలా బంతుల్లాగా చేపేయండి. కొద్దిగా ఆడుకునేలాగా ఉంటుంది. వాళ్ళు నేచర్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతుంది. ఒకరోజు సండే అన్న ఏదైనా రోజు వీలు చూసుకొని మీకు వీలైన చోటు, లేదంటే మీకు నియర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందో, లేదంటే మమ్మల్ని అడ్వైస్ చేసి మీకు చెప్తాము. అక్కడ వెళ్ళి మీరు ఈ చింతది సీడ్ వేయచ్చు. మీరు చింతది టామరిన్ సీడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అలౌ చేస్తారు. వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు అడుగుతారు ఇదేం సీడ్ అని. మీరు స్పెసిఫై చేయొచ్చు చింత అని చెప్పేసి. మనం చింత ఎంచుకున్నది మనం చాలా స్టార్టింగ్లో ఏ సీడ్ బాల్ కూడా మనకి వేస్ట్ కావద్దు అని మనము ఫస్ట్ చింత పెంచుకున్నాము. ఇంకోటి చింత చాలా మేలు చేస్తుంది. మనకే కాకుండా ఎన్నో జీవాలకి, పురుగులకి, పక్షులకి, భూమికి సంబంధించిన ప్రక్రియలకు కూడా, అంటే నేను చెప్పాను కదా రూట్స్ మేనేజ్మెంట్, అది కూడా చింత చాలా సూపర్గా చేస్తుంది. చింత ఒక్కసారి నాటుకుందంటే 400 years వరకు మనకి సర్వైవల్ రేట్. 450 years చెట్లు కూడా ఇంకా ఇప్పుడు ఉన్నాయి. కర్ణాటక నెల్లూరు బయో ఫారెస్ట్రీలో మీరు చెక్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఈ మిషన్లో ఇన్వాల్వ్ అవ్వండి. నాకు కాల్ చేయండి. మీరు మీ నెంబర్ ఇవ్వండి, మీ పేరు ఎన్రోల్ చేసుకోండి. మేము మీకు సర్టిఫికేట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నామంటున్నాము. ఈ సర్టిఫికేట్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. స్పెషల్లీ డిగ్రీ, ఇంటర్ పిల్లలకి ఇది చాలా వాల్యుబుల్. మీకు ఇంకా చిన్నపిల్లలకైతే ఇంకా ఫ్యూచర్లో ఇంకా వాళ్ళని అసలు నెత్తి మీద పెట్టుకునే అనేలాగా చూస్తారు. ప్లీజ్, చెట్లు పెట్టడం అనేది ఇదొక ప్రక్రియ. చెట్లు పెట్టడానికి మనము ఈరోజు నేను ఇక్కడ ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్నాము. ప్లీజ్ అందరూ ఇన్వాల్వ్ కాండి పెద్దలారా. థ్యాంక్ యూ. జై హింద్.